శ్రీయై నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీలక్ష్మీ నృసింహాయ నమః, శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమః. ప్రేక్షకులకు, యూట్యూబ్ అభిమానులకు, జ్యోతిష్య ప్రియులకు శుభోదయం. మనము బృహస్పతి గ్రహం విషయంలో ఎన్ని చెప్పుకున్నా దాంట్లోంచి మళ్ళీ ఒక చిన్న పాయింట్ బయటకు వస్తూనే ఉంటుంది. ఇక మరీ 2-3 గంటలు ఈ వీడియోలు పెడితే చూసేవాళ్ళు ఉండరు కనుక చిన్న చిన్న టాపిక్స్లో తయారు చేసుకొని పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందు మనం బృహస్పతి ఏ ఇంట్లో ఉంటే ఏమిటి అని మనం ఒక వీడియో పెట్టుకున్న మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు బృహస్పతి గ్రహం గోచారంలో కానీ జాతకంలో కానీ చంద్రుడి నుండి ఎన్నవ స్థానంలో ఉన్నాడో చూసుకునే విధానం మనం చెప్పుకుందాం ఈరోజు. ఆ రాశికి అంటే చంద్రుడున్న రాశికి రాశ్యాధిపతికి గురువు గనక మిత్రుడైతే మంచి శుభ ఫలితాలు ఇస్తాడు. శత్రువైతే చెడు ఫలితాలు ఇస్తాడు. సముడైతే 50-50గా ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి కొన్ని యోగాలు ఉంటాయి. చంద్రుడు గురువు కలిస్తే ఒక యోగం అని తెలుసు కదా మనకి. కానీ అక్కడ ఉన్నాడు మాత్రం శత్రుభావంలో ఉన్నాడు. ఉండేసరికి అక్కడ ఫలితం ఇవ్వలేకపోతున్నాడు. అట్లా ఆ విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. బృహస్పతి అన్నిటికన్నా పెద్ద గ్రహం, చాలా బరువైనటువంటి గ్రహం. చిన్నపాటి చంద్రుడి మీద వచ్చి పడింది అనుకోండి, అంటే జన్మరాశిలోకి మేషం అనుకుందాం ఉదాహరణకి. మేషరాశిలోకి బృహస్పతి వచ్చి తలపైన కూర్చుంటే ఆయనకు ప్లేస్ సరిపోదు. అప్పుడు సతమతం అవుతాడు. ఎట్లా అవుతాడు ఆ జాతకుడు అంటే, సతమతం కావడం, ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశం ఉంటుంది. మనస్సులో ఏదో రకమైన భయాందోళన, మీద ఏదో వచ్చి పడుతుంది అన్న భయం వీళ్ళకి ఏదో ఆందోళన కలుగజేస్తాడు. పిరికివాణ్ణి చేస్తాడు. ధైర్యం లోపింపజేస్తాడు. ప్రతి పనిలో నిరుత్సాహం, లెజీనెస్ను ఇస్తాడు. ఆ తర్వాత బృహస్పతి విద్యాకారకుడు కనుక విద్యలో కూడా డిస్టర్బెన్స్లు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అంటే జన్మంలో కనుక గురువు ఉన్నాడు, అది శత్రుభావం అయితే ఈ ఫలితాలు ఇస్తాడు. లేదు శత్రుభావం కాదు, ధనుస్సే అనుకుందాం, అప్పుడు ఏం చేస్తాడు అనంటే ఫలితాన్ని ఇస్తాడు, డిస్టర్బెన్సులు తక్కువ చేస్తాడు. అంతే తప్పించి డిస్టర్బెన్సులు మాత్రం ఉంటాయి. ఆఖరిలో మంచి ఫలితం ఇస్తాడు. ఇక రెండవది ద్రవ్యప్రద, అంటే డబ్బునిచ్చేది రెండో స్థానం. ఈ రాశి వాళ్ళకి రెండో స్థానంలో అంటే జన్మరాశి నుంచి, చంద్రుడున్న రాశి నుంచి రెండో స్థానంలో గనక బృహస్పతి ఉన్నట్టయితే ధన సమృద్ధిని కలగజేస్తాడు. ఈ రాశికి ద్వితీయ రాశి ఏదైతే ఉందో ఆ రాశ్యాధిపతి బృహస్పతి గ్రహానికి మంచి మిత్రుత్వం ఉంటే కానీ ధనాన్ని ఇవ్వడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఏమిటంటే, మిత్రస్థానం అయితే, బృహస్పతి ఉన్నటువంటి స్థానము మిత్రస్థానం అయితే మాత్రమే మంచి ఫలితాలు ఇస్తాడు. శత్రుభావం అయితే కష్టపెడుతూ ఆ యొక్క ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆటంకాలు కలిగింపజేసి ఇస్తాడు. ఒకవేళ శుక్రుని దృష్టి కనుక పడినట్టయితే, అంటే శుక్రుడు కూడా ధనానికి కారకుడే, పాపగ్రహం అయినప్పటికీ ధనకారకుడే అవుతాడు. అంటే ధనానికి సంబంధించినటువంటి లగ్జరీ కోసం, అంటే సుఖాలు అనుభవించడానికి డబ్బు కావాలి కనుక రెండో స్థానాన్ని గురువు ఉండి శుక్రుడు కనుక చూసినట్టయితే మంచి ధనప్రాప్తిని కలిగింపచేస్తాడు. వాక్శుద్ధిని కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మాట్లాడేటప్పుడు మంచి తెలివిగా మాట్లాడే బుద్ధిని ఆ యొక్క బృహస్పతి ద్వితీయంలో ఉంటే ఆ యొక్క జాతకుడికి కలిగింపచేస్తాడు. ఇక క్లేశ, మూడోది ఏమిటి అంటే క్లేశ, అంటే క్లేశ అనే పదంలోనే ఉంది అర్థం, కష్టాలు ఇస్తాడు. తృతీయంలో ఉంటే కష్టాలు, కార్యవిఘ్నాలు, మన చింతన, భయము, శత్రుభయము, విరోధాలు కలగడానికి ఆస్కారం ఉంది. కానీ అదే మిథున రాశి, మిథునం కానీ శుక్రుని రాశి అయిన వృషభం కానీ అయి ఉంటే అన్ని శుభాలే కలిగజేస్తాడు. అది విశేషం ఇక్కడ.
కొన్ని కష్టాలు అనుభవింప చేసినప్పటికీ లాస్ట్లో మంచి శుభ ఫలితాలు ఇస్తాడు. 4వది ధననాశం, అర్ధాష్టమ గురువు అనుకుంటాం మనం. అతి తొందరగా అతి ధనవంతులు కావాలని కోరికతో కొన్ని తప్పుడు పనులు చేస్తారు. దీంట్లో ఉంటే 4వ స్థానంలో గురువు ఉన్నటువంటి జాతకులు గోచారంలోకి అయినప్పుడు ఆ సంవత్సరం అంతా ఆ పని చేస్తారు. జాతకంలోనే ఉంటే ఎప్పుడూ అదే పని చేస్తూ ఉంటారు. ఆ కారణంగా ధన నష్టం కూడా కలుగుతుంది. వీళ్ళకి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. చతుర్థంలో బృహస్పతి ఉన్న సమయంలో ఏ కొత్త పనులు ప్రారంభించినను సమూలం నశిస్తుంది. అంటే ఎప్పుడు కూడా 4వ స్థానంలో బృహస్పతి ఉన్నప్పుడు కొత్త పనులు ఆరంభించకుండా ఉండడమే చాలా మంచిది. ఇక 5వ స్థానం సుఖం, సౌఖ్యం, ఇవి రెండు కూడా మనకిస్తాడు. ఈ 5వ స్థానం మిత్రస్థానం అయినట్టయితే సుఖాన్ని ఇస్తాడు బృహస్పతి, ధనధాన్య వృద్ధినిస్తాడు, పేరు ప్రఖ్యాతులను ఇస్తాడు, వ్యాపారంలో మంచి వృద్ధినిస్తాడు, పుత్రుల వల్ల సుఖము, గృహమున శుభకార్యములు జరపడం వల్ల, యజ్ఞ కార్యక్రమాలు చేయడం వల్ల కూడా కొంత ధనాన్ని శుభకార్యాలకు వెచ్చించడం జరుగుతుంది. అంటే 5వ స్థానంలో కనుక బృహస్పతి ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలే ఇస్తాడు. ఇక శోకప్రద 6 అంటే మనకు అందరికీ తెలుసు 6వ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ ఎంత మంచి ఫలితాలు ఇవ్వవు అని. షష్టమ గురువు వల్ల శోకాన్ని, అంటే ఇక్కడ మనం చెప్పుకున్నదే శోకప్రద. శోకము అంటే బాధింపజేస్తాడు. కుటుంబంలో కానీ, మీ సమీప బంధువులు కానీ, మీ సమీప మిత్రులలో కానీ, నీకు చాలా దగ్గరికి అటాచ్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులకు పెద్ద రోగం ఏదైనా రావడం, లేదా వాళ్ళు మృతి చెందడం, లేదా ఏదైనా యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళు చాలా కష్టాలు పడుతూ ఉండడం అనే విషయాన్ని మీకు అందుతుంది. ఆ వార్త ఈ 6వ స్థానంలో బృహస్పతి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు అటువంటి విషయం తెలుస్తుంది. ఇక 7వది మానప్రద. మానప్రదము అంటే గౌరవం. 7వ స్థానంలో బృహస్పతి ఉంటే జ్ఞానవృద్ధినిస్తాడు, గుర్తింపు, సంఘంలో ఫలానా వ్యక్తి అనే గుర్తింపునిస్తాడు, సంఘంలో మంచి మన్ననలు పొందుతారు, శారీరక, మానసిక, ధన సంబంధ విషయాల్లో మంచి శుభ ఫలితాలు వీళ్ళు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళు 1-2 ఏళ్ల నుంచి ఉద్యోగం లేదు, 4వ స్థానంలో 5వ స్థానంలో గురువు ఉన్నప్పుడు కూడా వీళ్ళకు ఉద్యోగం రాలేదు. 7వ స్థానానికి వచ్చినప్పుడు మాత్రం కొంచెం ప్రయత్నం చేస్తే వాళ్ళకు ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే 7వ స్థానము మర్మస్థానము, అంటే వీళ్ళకి పైల్స్ అనే రోగం రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఆపరేషన్ చేసుకుంటే దాని యొక్క ఉపశమనం అనేది జరుగుతుంది, ఆ బాధ నుండి విముక్తులు అవుతారు. ఇక 8వది రోగప్రద. 8 అంటే రోగాలే. ఒకవేళ గోచారవశాత్తు 8వ స్థానంలో గురువు ఉన్నట్టయితే తుల్యమైనటువంటి మృత్యువును చూడగలరు. అంటే రోగం వచ్చినప్పటికీ విపరీతమైనటువంటి కష్టాలు కలిగింపచేస్తాడు. కొత్త రోగాలను మిమ్మల్ని బాధించడానికి ఆస్కారం ఉంది. కొంచెం జాగ్రత్త పడండి. ఎందుకంటే చంపడానికి ఆస్కారం లేదు బృహస్పతి కనుక విపరీతమైనటువంటి రోగాలను ఇస్తూ మిమ్మల్ని బాధిస్తూ ఉంటాడు. ఇక సౌఖ్యం, భాగ్యం 9వ స్థానం. ఒకవేళ మీ చంద్రరాశి నుంచి 9వ స్థానంలో అంటే భాగ్యరాశిలో త్రికోణ స్థానం అని కూడా దీనికి అనుకుంటాం మనం కనుక, ఈ స్థానంలో కనుక బృహస్పతి ఉంటే అక్కడ కారణం ఏమిటంటే బృహస్పతి తనున్న రాశి నుంచి మళ్ళీ 5వ రాశిని చూస్తాడు. 5వ రాశిని అంటే మీ రాశిని చూస్తాడు కనుక శుభ దృష్టి మీ రాశి మీద పడుతుంది కనుక ఖచ్చితంగా శుభ ఫలితాలు ఇస్తాడు. ఒకవేళ పాపగ్రహ దృష్టి కనుక ఉంటే కొంత నష్టాన్ని కలిగింపచేస్తాడు తప్ప ఎక్కువ శాతం లాభ ఫలితాలే ఇస్తాడు. ఇక దశమము అంటే ధైన్యప్రద. ధాన్యనాశనం, ధన నష్టం, కార్యాలలో ఆలస్యం జరగడం, ఎన్ని రకములైనటువంటి పూజలు చేసినప్పటికీ ఫలితం రాకపోవడం, విపరీతమైనటువంటి దేవుళ్ళ మీద కోపం రావడం,
నేను ఎన్ని పూజలు చేసినా కానీ నాకు పనులు కావడం లేదు, నా పనులన్నీ కూడా ఆగిపోయి అయ్యని బాధపడుతూ దేవుళ్ళని కూడా తిట్టడం కూడా జరుగుతుంది. ఈ దశమ స్థానంలో గురువు ఉంటే. దశమం మంచిదే కదండి అంటే అన్నిటికీ మంచిది కాదు, కొన్నిటికి మాత్రమే మంచిది. ఇక లాభప్రదః అంటే 11వ స్థానం లాభం కనుక అన్ని విషయాల్లో కూడా లాభాలు ఇస్తాడు. భక్తి కూడా పెరుగుతుంది, ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. మీరేదైనా లోను ప్రయత్నాలు కనుక చేసుకున్నట్టయితే ఇంటి లోను కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైనా లోన్ ప్రయత్నం చేస్తే మీకు లోను శాంక్షన్ కావడం జరుగుతుంది. కొన్ని విఘ్నాలు అంటే కొంత డబ్బు ఏదో ఖర్చు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా పనులు అవుతాయి. మిత్రులతో విరోధాలు ఏర్పడతాయి. ఎందుకు మిత్రులతో ఏర్పడతాయి అని అంటే మిత్రస్థానం అంటే మళ్ళీ అక్కడి నుంచి ఆ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు కనుక వీడు బాగుపడిపోతున్నాడు రా అని ఒక బాధ కలిగి వీళ్ళు వైరం కావడానికి ఆస్కారం ఉంటుంది. నా విషయంలో జరిగింది ఒకసారి. ఇక 12వ స్థానం పీడాదాయకం, వ్యయస్థానం కావడం వల్ల దైవం పైన నమ్మకం పోవడం, దేవదూషణ చేస్తారు, ధన నష్టం కలుగుతుంది, కార్యాల్లో విఘ్నాలు కలుగుతాయి, మిత్రులతో విరోధాలు ఏర్పడతాయి. ఇలాంటి అశుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంది. అయితే ఇక్కడ రాశి నుంచి మనం విశేషంగా చెప్పుకున్నట్టయితే బృహస్పతికి, ఆ తర్వాత రాశి ఏ రాశిలోనైతే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు మీ చంద్రుడు, ఆ రాశ్యాధిపతికి ఈ బృహస్పతికి మిత్రుత్వంగా కనుక ఉంటే 4, 7, 10, 5, 9, 11 ఈ స్థానాలలో బృహస్పతి ఉన్నటువంటి జాతకులు ఎవరైతే అంటే ఇప్పుడు మేషరాశికి 4వ స్థానంలో రేపు 28వ తారీఖు నుంచి 4వ స్థానంలో అక్టోబర్, నవంబర్ వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ వెనక్కి వస్తాడు, మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాడు, మళ్ళీ వెనక్కి వస్తాడు. అది పక్కన పెడితే 4వ స్థానం ఒక మేషరాశి వాళ్ళకి 4వ స్థానంలో బృహస్పతి మంచి ఫలితాలు ఇస్తాడు. ఇదే బృహస్పతి రేపు 29 నుంచి అంటే 30వ తారీఖు నుంచి వృషభ రాశి వాళ్ళకి 3వ స్థానం కొన్ని కష్టాలు ఇస్తాడు. షార్ట్గా చెప్తున్నాను రేపు బృహస్పతి మారుతున్న విషయాన్ని. ఇక మిథున రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడు. సప్తమాధిపతి ద్వితీయంలో ఉండడం వల్ల మంచి ఫలితాలు ఇస్తాడు. కర్కాటక రాశి వాళ్ళకి కొన్ని కష్టాలు ఇస్తాడు. సింహరాశి వాళ్ళకి వ్యయస్థానం కనుక కొన్ని కష్టాలు ఇస్తాడు. ధన నష్టం అవుతుంది, ఎవరికో నమ్మి డబ్బులు ఇవ్వడం, వాళ్ళు నష్టపోవడం జరుగుతుంది. కన్యా రాశి వాళ్ళకి లాభస్థానం కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు. తులారాశి వాళ్ళకి దశమమవుతోంది కనుక అక్కడ శుక్రుని యొక్క కాంబినేషన్ ఉంది కనుక శుక్రుడు శని బృహస్పతి శత్రువులు వీళ్ళిద్దరు, అందుకనే దృష్టి లేదు, అందుకనే వీళ్ళు తులారాశి వాళ్ళకి కూడా కొన్ని ఫైనాన్షియల్గా కొన్ని బాధలు కలగవచ్చు. ఇక వృశ్చిక రాశి వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది జూన్ 1st వీక్ నుంచి. ధనుస్సు రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో గురువు కనుక వ్యయ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు కనుక శుభకార్యాలకు డబ్బులు ఖర్చు పెట్టవచ్చును. మకర రాశి వాళ్ళకి సప్తమంలో గురువు నీచను చూస్తున్నప్పటి నుంచి ఉచ్చలో ఉండి నీచను చూస్తున్నాడు కనుక ఒక రకమైనటువంటి యోగాన్ని వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి షష్టమ గురువు కనుక వీళ్ళకి ఫలితాలు ఇవ్వడు, కొన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఇక మీనరాశి వాళ్ళకి పంచమంలో గురువు కనుక పుత్ర సంతానం కోరినటువంటి వాళ్ళకి పుత్ర సంతాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంది. తన సంతానం వల్ల వాళ్ళకి కొన్ని లాభాలు జరుగుతాయి. ఈ విధంగా మీరు మీ జాతకాన్ని ముందర పెట్టుకొని మీ రాశి ఏమిటి, దానికి ఎన్నో స్థానంలో గురువు ఉన్నాడనే విషయాన్ని చూసుకొని ఈ యొక్క ఫలితాన్ని చూసుకొని పాపస్థానం కనుక అయినట్టయితే అంటే మీ రాశికి బృహస్పతికి శత్రుత్వం ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదైనా చిన్నపాటి శాంతి చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఇస్తాడు. సుఖంగా ఉండండి, ఆనందంగా ఉండాలని కోరుతూ జై శ్రీకృష్ణ.